మహాభారత సిరీస్ ఎపిసోడ్ 4. కాలక్రమేణా ప్రతిపుడికి ముగ్గురు కుమారులు జన్మించారు. దేవపి, శాంతను మరియు బహలిక. దేవపి తన చిన్నతనంలోనే అడవికి వెళ్లిపోయాడు. దేవపి అడవులకు వెళ్లడంతో శాంతనుడు హస్తినాపురానికి రాజయ్యాడు. ఇక్కడి నుండే మహాభారతం మొదలవుతుంది. ప్రతిపుడు తన సింహాసనాన్ని శాంతనుడికి అప్పగించిన తర్వాత గంగాదేవికి ఇచ్చిన మాట గురించి శాంతనుడికి వివరించి వనప్రస్థాశ్రమంలోకి వెళ్లిపోయాడు. కొంతకాలం గడిచిన తర్వాత శాంతనుడు ఒకరోజు తన రాజధాని సమీపంలో గంగా నది తీరాన విహరిస్తుండగా అక్కడ గంగాదేవిని చూశాడు. ఆమె అందాన్ని చూసి మోహితుడయ్యాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని తన కోరికను వ్యక్తం చేశాడు. గంగాదేవి కూడా తన కోరికను వ్యక్తం చేసింది. కానీ శాంతనుడికి ఒక షరతును పెట్టింది. నేనేం చేసినా నన్ను ప్రశ్నించకూడదు. ఎప్పుడైతే మీరు నన్ను ప్రశ్నిస్తారో అప్పుడు నేను మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అని షరతును పెట్టింది. శాంతనుడు ఆమె ప్రేమలో పూర్తిగా మోహితుడై షరతుకు అంగీకరించాడు. ఆ విధంగా గంగాదేవి శాంతనుల వివాహం జరిగింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం.